హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలాగున్నారు? ఇవాళ ఈ వీడియోలో వచ్చేసరికి కంప్లీట్‌గా మనం బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి ఆల్రెడీ క్లాస్ అయితే స్టార్ట్ అయితే అయిపోయాయి కదండీ! సో, చాలామంది ఏంటంటే కాలేజెస్ అనేవి స్టార్ట్ చేశారు. మేనేజ్మెంట్ కోటాలో కూడా జాయిన్ అయితే అయిపోయారు. మరి బీఎస్సీ నర్సింగ్ స్టూడెంట్స్ సంబంధించి ఫస్ట్ ఇయర్ నుంచి లాస్ట్ ఇయర్ వరకు సబ్జెక్ట్స్ ఏముంటాయి? ఓకేనా? సో, సబ్జెక్ట్స్ ఏముంటాయి? ల్యాబ్స్ ఏముంటాయి? వాటి యొక్క మార్క్స్ ఏ విధంగా ఉంటాయి? సో, అదే విధంగా ప్రతి సబ్జెక్ట్‌కి సంబంధించి యూనిట్స్ అంటే టాపిక్స్ ఉంటాయి కదా! సో, టాపిక్స్ గానివ్వండి, యూనిట్స్ గానివ్వండి, సో, అవేముంటాయి? అలాగేనా చాలామంది డౌట్ ఏంటంటే బీఎస్సీ నర్సింగ్‌లో జాయిన్ అయిన తర్వాత మేము ఏ బుక్స్ తీసుకోవాలి? మాకు బెస్ట్ రిఫరెన్స్ బుక్స్ అని ఎలా దొరుకుతాయి అడుగుతున్నారు. సో, ఇదొచ్చేసరికి చాలా ఇంపార్టెంట్ వీడియో అండి. ఎందుకన్నట్లయితే మల్టిపుల్ వీడియోస్ మొత్తం వెతికి పట్టుకున్న దాంతో పోలిస్తే ఈ ఒకే ఒక్క వీడియోలో ఏంటంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో, ఓకేనా? ఫస్ట్ ఇయర్ నుంచి లాస్ట్ ఇయర్ వరకు ఉన్న సబ్జెక్ట్స్, ల్యాబ్స్, వాటి యొక్క మార్క్స్, దాంతో పాటు సబ్జెక్ట్స్ సంబంధించిన బెస్ట్ బుక్స్, దాంతో పాటు ఏ యూనిట్ ఓకేనా? సో, ఏ యూనిట్స్ ఉంటాయి, ఏ టాపిక్స్ ఉంటాయి అని చెప్పేసి కూడా మాట్లాడుకోవడం జరుగుతుందండి. సో, అయితే రియల్లీ ఇన్ఫర్మేటివ్ వీడియో అయితే అనుకుంటున్నాను. సో, లేట్ చేయకుండా టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. శాస్త్ర కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సొసైటీ. సో, ఎవరైతే సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ ఇంకా మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా సో, వాళ్ళ వెబ్ ఆప్షన్స్‌లో కానివ్వండి, లేకపోతే మీరు మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవుతున్నప్పుడు మీరందరూ కూడా ఖచ్చితంగా చూసుకోవాల్సింది ఏంటంటే శాస్త్ర నర్సింగ్ కాలేజ్. సో, ఈ కాలేజ్‌లో వచ్చేసరికి సో, మొత్తం 30 సీట్స్ అనేవి మనకి కౌన్సిలింగ్ ద్వారా అయితే ఫిల్ అవ్వబోతున్నాయి. దాంతో పాటు 24 సీట్స్ మొత్తం 24 సీట్స్ అయితే మాత్రం మనకి మేనేజ్మెంట్ కోటాలో అయితే ఫిల్ అవుతున్నాయి ఫ్రెండ్స్. సో, బెస్ట్ కాలేజ్ ఫెసిలిటీస్ దాంతో మనకి గుడ్ హాస్టల్స్ ఇంకా మంచి ప్లేస్‌మెంట్స్ ఏవైతే ఉన్నాయో సో, అది శాస్త్ర కాలేజ్ వాళ్ళైతే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో, ఈ కాలేజ్ వచ్చేసరికి ఎస్పెషల్లీ వుమెన్స్‌కి మాత్రమే. సో, ఎవరైతే వుమెన్స్ ఉన్నారో సో, ఎక్స్‌క్లూజివ్‌లీ వుమెన్స్‌కి మాత్రమే ఈ కాలేజ్ అయితే. సో, వుమెన్స్‌కి దీంతో పాటు ఈ కాలేజ్ వచ్చేసరికి మనకి నెల్లూరు డిస్ట్రిక్ట్‌లో అయితే ప్లేస్ అయితే అయింది. సో, ఎవరైతే నెల్లూరు డిస్ట్రిక్ట్‌కి సంబంధించి ఉంటారో సో, నెల్లూరు డిస్ట్రిక్ట్ ఇంకా నెల్లూరు డిస్ట్రిక్ట్‌కి దగ్గరలో ఎవరైనా ఉంటారో సో, వాళ్ళందరూ కూడా ఈ కాలేజ్‌లో జాయిన్ అవుతారు కాబట్టి సో, బెస్ట్ థింగ్ అయితే మీకు అడ్వైస్ చేస్తున్నాను. సో, ఓకేనా? సో, చూస్తారు కదా కోడ్ వచ్చేసరికి శాస్త్ర నర్సింగ్ కాలేజ్ ఎస్ఎన్‌సీఎన్ మీ వెబ్ ఆప్షన్స్‌లో ఖచ్చితంగా పెట్టడానికి ట్రై చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. సో, వీటిలోకైతే వెళ్ళిపోదాం. సో, మా మెయిన్ టాపిక్‌కి వచ్చేసరికి సో, యాహ్! ఇది హ్యాండ్ బుక్ అనమాట. సో, ఇందులో మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. వీలైతే ఈ పీడీఎఫ్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్‌లో కూడా ప్రొవైడ్ చేస్తానండి. డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లేదంటే మీకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్‌కి సంబంధించి సెపరేట్ వీడియో చేయాలనుకుంటున్నాను. సో, ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి, మిడ్ ఎగ్జామ్స్ ఎలాగుంటాయి, ల్యాబ్ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి అని చెప్పేసి. సో, ఆ వీడియో కావాలనుకుంటే మీరు కామెంట్ చేయండి. ఎక్కువ మంది కామెంట్ చేస్తే దీంతో పాటే ఈ వీడియో అయిపోయిన తర్వాత ఆ మిడ్ ఎగ్జామ్స్ సంబంధించి కూడా వీడియో అనేది చేసి డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఆ డిస్క్రిప్షన్‌లో ఆ యొక్క వీడియోలో ఏంటంటే ఈ పీడీఎఫ్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో చెప్తాను. అలాగే లేకపోతే వీలైతే ఇదే వీడియో డిస్క్రిప్షన్‌లో అయితే మీకు ప్రొవైడ్ చేస్తాననమాట. సరేనా? ఇక్కడ మీకు మొత్తం కోర్స్ డ్యూరేషన్ అయితే ఉంటుందండి. సో, ఓకే. మొత్తం కోర్స్‌కి సంబంధించి ఎన్ని వీక్స్ ఓకేనా? సో, ఎగ్జామినేషన్స్, హాలిడేస్ ఎలా ఉంటాయి? సో, ప్రాక్టికల్స్‌కి సంబంధించి ఓకేనా? సో, ఇదంతా కోర్స్‌కి సంబంధించి కోర్స్ ఆఫ్ స్టడీ అనమాట. ఇక్కడ మీకు సబ్జెక్ట్స్ అయితే ఉంటాయండి. సో, చూస్తున్నారు కదా! సో, ఇక్కడ మీకు సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. ఓకే. ఇక్కడి వరకు కూడా మీకు ల్యాబ్స్ అయితే సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీకు ల్యాబ్స్ అయితే ఉంటాయండి. ఇవి నంబర్ ఆఫ్ హవర్స్ అనమాట. మీకు క్లాసెస్ అనేవి హవర్స్ రూపంలో అయితే తీసుకుంటారు. సో, ఎన్ని హవర్స్ అయితే ఉండాలని చెప్పేసి. ఓకేనా? సో, ఇది ప్రాక్టికల్స్ ఇక్కడ. ఓకేనా? మొత్తం ఈ విధంగా అయితే హవర్స్ ఫార్మాట్‌లో ఉంటుంది. మీకు ఎగ్జామ్ ఫార్మాట్ కూడా చూపిస్తాను. సో, మీకొచ్చేసరికి ఫస్ట్ ఇయర్‌కి సంబంధించిన సబ్జెక్ట్స్ ఇవి. ఇంగ్లీష్, అనాటమీ, ఫిజియాలజీ, న్యూట్రిషన్, బయోకెమిస్ట్రీ ఓకేనా? సో, జూమ్ చేస్తే బాగా అర్థమవుతుంది. సో, నర్సింగ్ ఫౌండేషన్ కానివ్వండి, సైకాలజీ కానివ్వండి, మైక్రోబయాలజీ, ఇంట్రడక్షన్ టు కంప్యూటర్స్ సో, ఇవన్నీ ఓకేనా? సో, రీజనల్ లాంగ్వేజ్ కూడా అడిగారు. సో, అలాగే కో-కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా అంతా ఉంటాయి. సో, వీటన్నిటికి సంబంధించి కూడా హవర్స్ అయితే మీకు అక్కడ ఇవ్వడం అయితే జరిగిందండి. ఒక ఏ సబ్జెక్ట్‌కి ఎన్నేసి హవర్స్ అయితే కావాలని చెప్పేసి. సో, ఒకసారి రాసుకోండి ఎక్కడైనా. వీలైతే మీరు రాసుకుంటే మీకు ఈజీగా అయితే ఉంటుంది. సెకండ్ ఇయర్‌కి సంబంధించిన సబ్జెక్ట్స్ అనమాట ఇవన్నీ గూడాను. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! సెకండ్ ఇయర్‌కి సంబంధించి సబ్జెక్ట్స్ ఓకే. సో, సెకండ్ ఇయర్‌కి సంబంధించిన సబ్జెక్ట్స్ అయితే ఇవన్నీ. అలాగే థర్డ్ ఇయర్‌కి సంబంధించిన సబ్జెక్ట్స్ అనమాట. ఓకే. దీంతో పాటే ఫోర్త్ ఇయర్‌కి సంబంధించింది. ఓకే. సో, ఫోర్త్ ఇయర్‌లో మీరేముంటాయని చెప్పేసి మొత్తం కంప్లీట్‌గా అయితే ఇచ్చారు. ఇక ఇంటర్న్‌షిప్ ఓకేనా. సో, ఇంటర్న్‌షిప్ దేని చేయొచ్చు సబ్జెక్ట్స్. సో, కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్, మెడికల్ నర్సింగ్, చైల్డ్, మెంటల్, రీసెర్చ్ ప్రాజెక్టు. సో, ఇవన్నీ కూడా ఇంటర్న్‌షిప్‌లో అయితే మీకు సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. ఓకే. దీని తర్వాత ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఇక్కడ చూస్తున్నారు కదా! సో, సెపరేట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను వీలైతే. అంటే మీకు ఈ కరిక్యులంలో ఏముండాలి, ఏముంటాయి అని చెప్పేసి చెప్పడానికి చెప్పిందండి. సో, కరిక్యులమ్ పీడీఎఫ్ అయితే మీకు డిస్క్రిప్షన్‌లో కూడా ప్రొవైడ్ చేస్తాను. సో, ఎగ్జామ్స్ ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్
మీరు ఫస్ట్ ఇయర్‌కొచ్చేసరికి ఓకే. ఈ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయన్నమాట. సో, ఇందులో ఏంటంటే అనాటమీ అండ్ ఫిజియాలజీ కలిపి ఒకటే ఎగ్జామ్ కింద పెట్టేస్తారనమాట. సో, అలా పెట్టినప్పుడు ఏంటంటే 3 హవర్స్ అయితే ఉంటుంది. 25 మార్క్స్ ఇంటర్నల్, 75 మార్క్స్ వచ్చేసరికి ఎక్స్టర్నల్ మొత్తం టోటల్ కలుపుకొని ప్రతి సబ్జెక్ట్ నుంచి మీకు 100 మార్క్స్ అయితే స్కోర్ అయితే చేయాలన్నమాట. సో, నర్సింగ్ ఫౌండేషన్స్ అని చెప్పేసి ఒక ప్రాక్టికల్ కూడా మీకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. సేమ్ ఫిజియాలజీ ఓకే. ఇవన్నీ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో, ఎగ్జామ్ ప్యాటర్న్ చూస్తారు కదా! 25 వచ్చేసరికి ఓకే. 25 వచ్చేసరికి మీకు ఇంటర్నల్ అంటే కాలేజ్‌లో ఏస్తారనమాట. ఇంటర్నల్ అంటే మీకు కాలేజ్‌లో ఏస్తూ ఉంటారు. ఎక్స్టర్నల్ అంటే మీరు ఎగ్జామ్ పెన్, పేపర్ పెట్టి రాసిన ఎగ్జామ్ బుక్‌లెట్ మీద రాసిన మ్యాటర్‌కి 75 మార్క్స్ అయితే మీకు వస్తాయన్నమాట. థర్డ్ ఇయర్‌కి సంబంధించిన సబ్జెక్ట్స్ థర్డ్ ఇయర్ కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది. ఫోర్త్ ఇయర్‌కి సంబంధించిన సబ్జెక్ట్స్. సో, ఒకసారి వీడియోని స్టాప్ చేసి చూడడానికి ట్రై చేయండి. చాలా ఇన్ఫర్మేటివ్‌గా అయితే ఉంటుంది. ఎందుకంటే ప్రతి సబ్జెక్ట్ మీరు ముందుగానే తెలుసుకోవడం వల్ల ఏంటంటే మీకు ఇంట్రెస్ట్ పడుతుంది. ఓకేనా? సో, ఏం చేయాలని చెప్పేసి. సో, అలాగే ఇండివిడ్యువల్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా! ఫర్ ఎగ్జాంపుల్ అనాటమీ సబ్జెక్ట్ తీసుకుందాం. ఈ అనాటమీకి సంబంధించిన సబ్జెక్ట్‌లో మీకు ఏ ఇయర్‌లో ఉంటుంది? ఓకే. ఫస్ట్ ఇయర్‌లో ఉంటుంది. ఆ కోర్స్‌లో ఏం నేర్చుకుంటారు? లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ ఏంటి? మొత్తం ఆ సబ్జెక్ట్‌లో మీరు ఏం నేర్చుకుంటారు? ఓకే. ఎన్ని యూనిట్స్ ఉంటాయి? యూనిట్ నేమ్స్ ఏంటి? యూనిట్‌కి మొత్తం ఎన్ని హవర్స్ కండక్ట్ చేయాలి? ఓకేనా? సో, అలాగే మీకు నెక్స్ట్ యూనిట్ ఏంటి? నెక్స్ట్ యూనిట్ ఏంటి? ఓకే. నెక్స్ట్ యూనిట్ అయితే మొత్తం యూనిట్స్ అన్నీ కూడా ఉంటాయండి. సో, యూనిట్స్‌లో కూడా ఎన్నుంటాయి. సో, ఏ యూనిట్‌కి ఎన్ని పీరియడ్స్‌ని అంటే ఇక్కడ హవర్స్ అన్నారు కాకపోతే మీకు పీరియడ్స్‌లో అయితే మీకు కండక్ట్ చేస్తారండి. సో, ప్రతి మాక్సిమం కాలేజ్‌లో వచ్చేసరికి 50 మినిట్స్ టైమ్ అయితే తీసుకుంటారు ఒక క్లాస్‌కి. సో, అలాగే ఏంటంటే ఇక్కడ బుక్ లిస్ట్ కూడా ప్రొవైడ్ చేశారండి. చాలా మందికేంటంటే జాయిన్ అయితే అయిపోతారు కానీ ఏం బుక్స్ చదవాలి లైబ్రరీలో ఏం బుక్ తీయాలని చెప్పేసి తెలీదు. సో, వాళ్ళకైతే ఇక్కడ ప్రొవైడ్ చేశారన్నమాట. బుక్ లిస్ట్ అన్నమాట. అంటే ఇక్కడ మీరు ఏవైనా తీసుకోవచ్చనమాట బెస్ట్ బుక్స్ వచ్చేసరికి. బట్ ఏంటంటే ఈ బుక్స్ అనేవి ఈ ఆథర్, ఈ ప్రిస్క్రైబ్డ్ ఆథర్ ఈ టైటిల్ అయితే ఉంటాయి. సో, పబ్లిషర్స్ కూడా ఇచ్చారు. కొన్ని పబ్లిషర్స్ ఉండవు. ఇవన్నీ కూడా మాక్సిమం మీ లైబ్రరీలో దొరుకుతాయి. మీకు నచ్చితే మీరు లైబ్రరీలో తీసుకోవచ్చు. సో, లైబ్రరీలో కూడా తీసుకొని మీకు నోట్స్ ప్రిపరేషన్ చేసుకోవడం లేకపోతే ఉంటది. సో, ఎందుకంటే మీకు ఇంటర్ లాగా లేకపోతే 10థ్ లాగా ఒక ప్రివైజ్డ్ టెక్స్ట్ బుక్ ఒక ఏంటంటే ఏమంటారు సో, క్వెషన్స్ అండ్ ఆన్సర్స్ ఉన్న బుక్స్ ఏమంటూ ఏముండవు. మీరే మీ యొక్క డిగ్రీకొచ్చిన తర్వాత రియల్ ఫ్యాక్ట్ ఏంటంటే మీరే మీ యొక్క అది నర్సింగ్ కానివ్వండి, లేకపోతే ఏమైనా సరే డిగ్రీ లేకపోతే ఒక బీటెక్, ఒక ఇంజినీరింగ్ లెవెల్ వచ్చినప్పుడు మీ నోట్స్ మీరే ప్రిపరేషన్ చేసుకోవాలి. సో, ఎవ్వరు కూడా మీకు ప్రిపేర్ చేయరు. మీకు ఎలాంటి ఒక స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ కూడా ఉండదండి. సో, చాలామంది అపోహ ఏంటంటే ఇంటర్ లాగే ఒక టెక్స్ట్ బుక్ అయితే ఉంటుందని చెప్పేసి అనుకుంటారు. ఒక టెక్స్ట్ బుక్ అయితే ఉండదు. సో, ఎలా ఉంటుందంటే ఇక్కడ ఫార్మాట్ టెక్స్ట్ బుక్ 1లో కొన్ని చాప్టర్‌లు బావుంటాయన్నమాట. సో, 1-3 బావుంటాయి. టెక్స్ట్ బుక్ 2లో ఏంటంటే కొన్ని చాప్టర్‌లు లైక్ 6-8 బావుంటాయన్నమాట. సో, ఇంకో టెక్స్ట్ బుక్‌లో ఇంకొన్ని చాప్టర్స్ బావుంటాయి. సో, ఏంటంటే మీరు టెక్స్ట్ బుక్‌లో ఉన్నది రాసేస్తే మీకు మళ్ళీ మార్కులు కూడా ఎయ్యరు. ఓకే. టెక్స్ట్ బుక్‌లో ఉన్నదే మీరు యాజ్ ఇట్ ఈస్‌గా రాసేసినా సరే మీకు మార్కులైతే ఎయ్యరండి. సో, అలాగే ఏంటంటే మీకు ప్రాక్టికల్ కూడా కొంచెం నాలెడ్జ్ అయితే ఉండాలి. ఎందుకన్నట్లయితే ఇది ఏమి ఒక బీకామో లేకపోతే అది కాదు గదా! సో, మీకు ఏంటంటే రియాలిటీ కూడా తెలియాలనమాట. ఓకే. సో, ఏం జరుగుతుంది అక్కడ రియల్ ఫంక్షన్స్ ఏంటని జెప్పేసి. సో, ఆ విధంగా ఏంటంటే మీరే మీ నోట్స్ ప్రిపరేషన్ చేసుకుంటారు. సో, ఎగ్జామినేషన్ కూడా మీరే దానికి సంబంధించిన ఎక్స్‌పీరియన్స్ అయితే ఉంటుంది. మొత్తం మీ స్టడీ మెటీరియల్ అంతా మీరే డిజైన్ చేసుకొని, మీరే ప్రిపేర్ చేసుకోవాలి నోట్స్. సో, అందుకే మీకు స్టాండర్డ్ టెక్స్ట్ కూడా చెప్తున్నాను. వీలైతే టెక్స్ట్ బుక్స్ మొత్తం ఒకసారి రిఫర్ చేయండి. మీరు జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ ఇయర్ సంబంధించిన సబ్జెక్ట్స్‌లో ఏవైతే ఉన్నాయో, సో, టెక్స్ట్ బుక్స్‌ని మీరు రిఫర్ చేసిన తర్వాత ఓకే. సో, రిఫర్ చేసి మీకు ఏవైతే కీ పాయింట్స్ ఉంటాయో మొత్తం మీరు మీ నోట్స్‌లో రాసుకొని రాసుకుంటే మాత్రం మీకు చాలా హెల్ప్‌ఫుల్ అయితే అవుతుందండి. సో, రాసిన ఆథర్ పేర్లు అన్నీ అయితే రాశారు. సో, మీ లైబ్రరీకెళ్ళండి. లైబ్రరీకెళ్ళి అడగండి. సో, ఈ విధంగా ఏంటంటే మీకు ఫస్ట్ ఇయర్ సంబంధించి ఫస్ట్ ఇయర్ నుంచి లాస్ట్ ఇయర్ వరకు కూడా ఉన్న సబ్జెక్ట్స్ అన్నమాట ఇవి. సో, ఈ సబ్జెక్ట్‌కి సంబంధించి మీరు ప్రిపరేషన్ అయితే ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి. సో, ఓకేనా? ఇంకా మీకు చెప్పాలనుకుంది ఏంటంటే మీకు అందరికీ కూడా నాకు గుడ్ లక్ అయితే చెప్పాలి. సో, నర్సింగ్ స్టార్ట్ చేసిన తర్వాత అందరూ కూడా ఏమంటే డ్రాప్ ఔట్ అయితే అవ్వాలనుకుంటారు. సో, డ్రాప్ ఔట్‌కి అంటే అవ్వాలనుకోరు. కొంతమంది అవ్వాలనుకుంటారు. బట్ అవ్వాలనుకుంటే వాళ్ళకేంటంటే చెప్పాలనుకుంటుంది ఏంటంటే నర్సింగ్ అయితే చాలా గుడ్ కెరియర్ అండి. ఎందుకంటే ఇండియాలో సో, ఏ కంట్రీలో అయినా సరే ఎవ్రీ 1000కి ఓకే. 3 డాక్టర్స్ అయితే ఉండాలి. సరేనా? 3 నర్సెస్ గానివ్వండి, 3 డాక్టర్స్ గానివ్వండి ఉండాలి. ఓకే. ఎంతకి? ఎవ్రీ 1000 మెంబర్స్‌కి ఒక 3 నర్స్ అయితే ఉండాలండి. బట్ ఇండియాలో చూసుకున్నట్టయితే ఓన్లీ 1.8 కొన్ని దగ్గర 1.5 కొన్ని దగ్గర 1% మాత్రం డాక్టర్ ఉన్నారు. అంటే 1000 మందికి ఓకే. ముగ్గురు కావాలనుకుంటున్నప్పుడు కేవలం ఒక 1.5 మాత్రమే రీచ్ అవుతుంది. 1.5 నర్సెస్ మాత్రమే ఉన్నారు. ఓకేనా? సో, ఆ విధంగా ఏంటంటే ఇక్కడ నర్సెస్‌కి సంబంధించి కొరత అయితే ఉంది.
ఓకేనా. మార్కెట్‌లో అంటే మార్కెట్ అనుకోవద్దు. హాస్పిటల్స్‌లో వచ్చేసరికి ఒక 100 డాక్టర్స్ కావాలి అనుకుంటున్నప్పుడు ఓకే. రియాలిటీలో ఏంటంటే అది కంప్లీట్ చేసి వచ్చిన వాళ్ళు చూస్తేనేమో 50 మెంబర్స్ మాత్రమే ఉంటున్నారు. సో, అలాంటప్పుడు ఏంటంటే బీఎస్సీ నర్సింగ్ చేసి ఎవరు కూడా జాబ్‌లెస్‌గా అయితే ఉండరు. మీకు ప్రైవేట్‌లో గానివ్వండి, లేకపోతే గవర్నమెంట్‌లో గానివ్వండి చాలా మంచి ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. ఎస్పెషల్లీ మీరు యూఎస్ ఓకేనా. సో, కెనడా లాంటి కంట్రీస్‌కెళ్ళినట్టు అక్కడ నర్సెస్ అయితే చాలా చాలా తక్కువ. సో, అక్కడ కూడా మీకు మంచి సాలరీస్‌తో పాటు గుడ్ కెరియర్ స్కోప్ ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ యూ నో టు ఓకేనా. సో, మీకు ఆహ్, ఎలాగా సో, మీరు ఏం చదువుకున్నారు? ఓకే. మీ నాలెడ్జ్ ఎలాగుందని చెప్పేసి దాన్ని బట్టి టెస్ట్ చేస్తారు. సో, మీకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ కూడా ఉంటుంది. సో, మీకు ల్యాబ్స్ జరుగుతున్నప్పుడు గానివ్వండి, సో, దిక్కులు దక్కులు చూడకుండా నీట్‌గా ఫోకస్ చేయండి. సో, ఎందుకంటే మీ చేతిలో ఒక ప్రాణం కూడా ఉంటుంది గాబట్టి మీరు నేర్చుకున్న దాన్ని బట్టి ఉంటుంది. ఓకే. సో, ఇది అన్నమాట ఫ్రెండ్స్. ఇంకా ఇలాగే బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అవి థర్డ్ ఫేజ్ కానివ్వండి, లేకపోతే స్టడీకి సంబంధించి గానివ్వండి, సో, ఎగ్జామినేషన్ ప్రిపరేషన్, రిజల్ట్స్ సో, మీకు నెక్స్ట్ వీడియోలో వీలైతే రిజల్ట్స్ కూడా చెక్ చేసుకోవాలి. సో, ఓకేనా. డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ సైన్సెస్ నుంచి జాయిన్ అయిన వాళ్ళు రిజల్ట్స్‌ని ఎలా చెక్ చేసుకోవాలి, సెమ్ రిజల్ట్స్‌ని ఎలా చెక్ చేసుకోవాలని చెప్పేసి సెపరేట్ వీడియో చేస్తాను. అది కూడా చేయాలా వద్దా అని చెప్పేసి మీరు కామెంట్ చేస్తే ఎక్కువ కామెంట్స్ వస్తే ఖచ్చితంగా చేయడానికి ట్రై అయితే చేస్తాను. సో, నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి ఎగ్జామ్స్ ఎలా రాయాలి, ఎగ్జామినేషన్ టిప్స్ ఏంటి అని చెప్పేసి మీకు చెప్పడం జరుగుతుందండి. సో, యూజ్‌ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫ్రెండ్స్. బై.